ఈ స్వాతంత్ర భారతదేశంలో, ఈ గణతంత్ర భారతదేశంలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఓకేనా, చూద్దాం రండి. ఇగో ఇదే గ్రామంలో ఉన్న ప్రజలు, ఇది కౌటల మండల కేంద్రం నుండి తాటినగర్ గ్రామంలో వస్తుంది. ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ఎక్కడో పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్ లేదు. ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. మండలం వచ్చేసి కౌటల, గ్రామం తాటినగర్. ఇక్కడ ఒక 2 రోజుల క్రితమే పిల్లలు ఏమంటారో ఒకసారి ఈ వీడియో వినండి. పిల్లలు నిజంగా రోడ్డు నెక్కేసి నిరసన జరుపుతున్నారు. మా గ్రామం రోడ్ వేయండి, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఈ గుంతలు చూడండి, ఈ గుంతలు ఇంత దారుణమా? సూరన్న టీవీ ఎల్లప్పుడూ ప్రజల పక్షంగా పోరాటం చేసిన ఒకసారి ఈ గుంతలు చూపించండి. ఇలాంటి గుంతల్లో పిల్లలు నిన్న వీడియోలు మాట్లాడితే నా హృదయం బరువెక్కింది. అందుకే నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. నిజంగా పిల్లలు కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏంటి? చదువుకునే పిల్లలు ఎంత దారుణం. ఒకసారి ఈ వీడియో వినండి. రోడ్ వేయాలి, ఆసిఫాబాద్ సార్ వచ్చి మా కష్టాలు చూడాలి. కట్టలే ఇక్కడ టాటా మ్యాజిక్ ఇక్కడ పడుతుంది. ఈ కష్టాన్ని చూడాలి, మా కష్టాన్ని చూడాలి. ఎమ్మెల్యే సార్ రావాలి, పోవడానికి ఇబ్బంది అవుతుంది. రాజమాని తప్పిస్తారా? ఎమ్మెల్యే రాజమాని చేస్తారా? టాటా మ్యాజిక్ మొన్న మా టాటా దాదాపు 2-3 సంవత్సరాలుగా గ్రామాల్లో ఉన్న విధానాలపైన అనునిత్యం నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. గ్రామాల్లో జీవన విధానాలు ఏంటి, గ్రామాల్లో రోడ్లు ఒకలా ఉంటాయి, గ్రామాల్లో విద్య ఒకలా ఉంటుంది, గ్రామాల్లో వైద్యం ఒకలా ఉంటుంది. గ్రామాల్లో రైతుల జీవన విధానానికి ఇంకా పట్టణాల్లో ఉన్న రైతుల జీవన విధానానికి చాలా తేడా ఉంటుంది. అయితే బాగా గమనించండి, ఒక గ్రామం ఏంటి, ఒక మండలం ఏమి, ఒక నియోజకవర్గం ఏమి, ఒక జిల్లా ఏంటి, ఏ గ్రామం చూసుకున్నా కానీ గ్రామాల్లో ఉన్న రోడ్ల పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలోని తాటినగర్కు వెళ్ళే గ్రామంలో ఉన్న రోడ్డు పరిస్థితిని ఈరోజు మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. ఇది ఒకటే గ్రామం కాదండి, అన్ని గ్రామాల్లో ఇదే విధంగా ఉంది. గెలిచిన నాయకుడు ఏం చేస్తున్నాడు, ఓటేసిన ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళు వంచే నోట్లు, మనం వేస్తున్న ఓట్లు దేనికి సరితూల్యం ఉంది బాగా గమనించండి. రాజకీయ నాయకులు అర్ధరాత్రి వచ్చేసి ఓటుకు నోటు ఇస్తే ప్రజలు తీసుకొని మర్చిపోతున్నారు. మన గ్రామంలో ఉన్న రోడ్డు పరిస్థితి ఏంటి, విద్య పరిస్థితి ఏంటి, వైద్యం పరిస్థితి అని ఏ రాజకీయ నాయకుడిని ఏ ప్రజలు ప్రశ్నించినట్టు ఎక్కడ కనిపించవు. మరి సూరన్న ప్రశ్నిస్తే నీకేమొస్తుంది, ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని మీరు అనొచ్చు. ప్రశ్నిస్తే ఏమొస్తుంది? ప్రశ్నిస్తే 2-3 కేసులు అవుతాయి. నెంబర్ 1, ప్రశ్నిస్తే ఏమవుతాయి? 2-3 కేసులు అవుతాయి. ప్రశ్నిస్తే ఏమవుతుంది? కొంచెం ఒత్తిళ్ళు అవుతాయి, కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటాం మేము. అంతేగాని ప్రశ్నించడం అనేది అభివృద్ధి కొరకు. గమనించండి, ఈ ప్రశ్న అభివృద్ధికి ఉపయోగపడాలి. ఈ ప్రశ్న సమాజంలో ఒక మార్పుకు శ్రీకారం చుట్టాలి. గమనించండి, ఇది చూడండి రోడ్లు, ఇది చూడండి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే చూడండి, చూపించండి రోడ్లు ఇంత దారుణమా రోడ్లు. దాదాపు కౌటాల మండలం నుండి మనము మొగడ్దగడ్ గ్రామంలో నుండి ఇది చివరి నుండి ఎంట్రీ అవుతాం తాటినగర్కి. దాదాపు ఎన్ని కిలోమీటర్లు తాటినగర్కి చెప్పండి? 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్ల రోడ్లు ఎంత ఘోరంగా ఉందంటే ఇదే రోడ్డు మీద ప్రజలు అనునిత్యం నడుచుకుంటూ వెళ్తారు. దాదాపు ఇంతకుముందు నేను చూశాను, 2-3 ముసలోళ్ళు పాప నడుచుకుంటూ పింఛన్ల కోసం వెళ్తాను. ఇది స్వాతంత్ర భారతదేశం, అర్థమవుతుందా? స్వాతంత్ర భారతదేశం, గణతంత్ర భారతదేశం, స్వేచ్ఛ, సమానత్వం, సాభ్రాతృత్వం దేశంలో చాలా ఉంది, లౌకికత్వం ఉందని చెప్పుకునే ఈ రోజుల్లో ఈ మన దేశంలో ఉన్న గ్రామాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామాల నిధులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రామాల నిధులు వస్తాయి. ఆ నిధులు ఏమవుతున్నాయి, ఆ విధులు ఎందుకు బాధ్యతగా ప్రజాప్రతినిధులు నిర్వర్తించడం లేదు? ఈ తాటినగర్ గ్రామంలో ఉంటున్న నా యొక్క మిత్రుడు శరత్ చంద్ర గారు ఆర్టీఐ ద్వారా వెలికి తీసేసి అనేక సమస్యలపైన బాత్రూంలకు వచ్చిన డబ్బులు ఏంటి,
ఆ కాలువలకు వచ్చిన డబ్బులు ఏంటి, గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ వచ్చిన నిధులేంటి, వివరాలు ఇవ్వనంటే కొందరు తప్పుడు సమాచారం పంపిస్తారు, అతన్ని భయబాధలకు గురి చేస్తాను. బిడ్డ ఖబర్దార్ హెచ్చరిస్తున్నా. జర్నలిజం బ్రతికుంది, జర్నలిస్టులు బ్రతికి ఉన్నారు. జర్నలిస్టులు అంటే ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ప్రజలకు వారధిగా పనిచేయడం అనేది ఒకప్పటి తంతం, ఇప్పుడు మారింది. సమస్యల కోసం జర్నలిస్టులే ప్రశ్నిస్తారు, గుర్తుపెట్టుకోండి. మధ్యలో వారధిగా ఉండే రోజులు పోయినాయి. ఆ సమస్యను సాల్వ్ చేసేందుకు మేము కృషి చేస్తున్నాం. అందుకే శరత్ చంద్ర గారి ఒంటి మీద చిన్న ఈగ వాళ్ళని కూడా మేము సహించాం. ఆర్టీ యాక్టివిస్ట్ తను ఆ విధంగానే తన బాధ్యతలు నెరవేరుస్తాడు. మీ బాధ్యతలు సక్రమంగా మీరు నెరవేర్తిస్తే ఆయన ప్రశ్నించే అవసరం ఉండదు. మీరు అవినీతి చేస్తాను కాబట్టి ఆయన బిల్లులు అడుగుతాడు, ఆ లిస్ట్ ఇవ్వండి. ఇంకో ఇది తాటనగర్ వెళ్ళే గ్రామం, ఒకసారి చూద్దాం మనం. ఈ రోడ్డు చూడండి ఎంత ఘోరంగా ఉన్నట్టే. ఇదే రోడ్డు మీద అర్థమైందా, సామాన్య ప్రజలు వెళ్తారు, వ్యాపారం చేసుకునే ప్రజలు వెళ్తారు, అర్థమైందా, రైతులు వెళ్తారు ఇదే రోడ్డు మీద. కానీ ఈ రోడ్డు మీద ఎన్నోసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. అయినా కూడా రాజకీయ నాయకులకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు వాళ్ళు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నా గౌరవ పోలీస్ అధికారులు కూడా ఇదే రోడ్డు మీద ఎన్నోసార్లు ప్రయాణం చేస్తున్నారు పాపం, అర్థమైందా. వాళ్ళకు చెప్పాలని ఉంది. ఈ రోడ్డు ఏంది వాళ్ళ మనసులో అనుకుంటారేమో పాపం, బహుశా రోడ్ ఏంది ఇట్లా ఉన్నది, ఈ రోడ్ ఎందుకు మారట్లేదు, రోడ్ ఎందుకు బాగలేదు వాళ్ళు అనుకోవచ్చు. కానీ వాళ్ళకు హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రశ్నించలేరు. నిన్న పోలీస్ అన్నల తరపున కూడా పోరాటం చేస్తున్నా. వాళ్ళ ఏదన్నా ఒక తాటినగర్ గ్రామంలో ఒక పెద్ద ఇష్యూ, ఎగ్జాంపుల్ చెప్తున్నా, తాటినగర్ గ్రామంలో ఒక పెద్ద ఇష్యూ వచ్చింది అనుకుందాం మనం. ఆ ఇష్యూ కోసం అర్ధరాత్రి పోలీసులు బయలుదేరాలి అనుకున్నాం. ఈ అర్ధరాత్రి పోలీసుల బండి పంచర్ అయిందనుకో, ఆ ఇష్యూని ఎవరు టేకప్ చేస్తారో చెప్పండి. దీని ద్వారా ఎవరికి ఇబ్బంది అవుతుంది? ప్రజలకు ఇబ్బంది అయింది. అక్కడ ప్రజలకు ఏదో చిన్న గొడవలు అవుతున్నాయని పోలీసులకు కాస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళ బండి పంచర్ అయింది అనుకో, రోడ్డు బాగాలేదని కారణంగా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి పోలీసు వాళ్ళది? నెంబర్ 1 క్వశ్చన్, అవునా? నెంబర్ 2, ఇదే గ్రామం నుండి కొందరు ప్రైవేట్కి వెళ్తారు స్కూల్కి, ప్రైవేట్కి వెళ్తారు, ఓకేనా. ప్రైవేట్ స్కూల్ పిల్లలు వెళ్తుంటారు పాపం. చిన్న పిల్లలు అంటే ఇక లేత మెదడు ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ రోడ్డులో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తే పిల్లలకు కడుపు నొప్పి లేవచ్చు, పిల్లలకు ఏమన్నా యాక్సిడెంట్లు కావచ్చు, బ్రిడ్జిలు సరిగా ఉండవు, రోడ్లు సరిగా ఉండవు, గుంతలు ఉంటాయి, అక్కడ పడితే అక్కడ చూపిస్తాను కూడా. అంటే ఇలాంటి పరిస్థితి ఉంటే పిల్లలకు కూడా ప్రాబ్లం, ఎడ్యుకేషన్ మీద ఇబ్బంది పడుతుంది, పిల్లల బతుకుల మీద ఇబ్బంది పడుతుంది. నెంబర్ 1 పోలీసులకు ఇబ్బంది, నెంబర్ 2 పిల్లలకి ఇబ్బంది, నెంబర్ 3 అంబులెన్స్లు వస్తాయి. ఈ గ్రామంలో ఒక డెలివరీ పేషెంట్ని తీసుకెళ్ళాలనుకోండి, చాలా కండిషన్ సీరియస్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్, ఈ గ్రామం నుండి కౌటల మందనకి ఏదైనా వెళ్ళాలి, అక్కడ కూడా జరగవు. అక్కడ కాగజ్ నగర్ వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ మంచిర్యాలకి వెళ్ళాలి. చూడండి, ఒక దాదాపు 150 కిలోమీటర్ ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇలాంటి రోడ్లు ఇలాంటి కొన్ని వందలు కనిపిస్తాయి. ఒక నియోజకవర్గం నుండి మరో నియోజకవర్గం డెలివరీ కోసం వెళ్తే 100 గ్రామాలు ఇలాంటి రోడ్లు దాటుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఆ యొక్క డెలివరీ పేషెంట్ పరిస్థితి ఏంటి, అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి ఏంటి, అంబులెన్స్ టైర్లు ఉంటాయిగా ఆ టైర్ల పరిస్థితి ఏంటి చెప్పండి. నేను అంటే ఒక చిన్న సమస్య, ఒక రోడ్డు సమస్య మా పోలీస్ అన్నలకు బాధ కలిగిస్తుంది, తర్వాత చదువుకునే పిల్లలకు బాధ కలిగిస్తుంది, తర్వాత అంబులెన్స్ డ్రైవర్లకు, డెలివరీ పేషెంట్లకు ఇబ్బంది కలిగిస్తుంది, ప్రజాప్రతినిధులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది. రాజకీయ నాయకులకు ఇదే రోడ్లు వస్తారు. మరి ఏదైనా అత్యవసర మీటింగ్ ఉంటుంది, వాళ్ళ పనులు కూడా పంచర్ అయితే అనుకోండి, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి బాగా గమనించండి. నేను ఎందుకు పోరాటం చేస్తున్నా? సూరన్న ఎవరి కోసం పోరాటం చేస్తాడు? సూరన్న ఒకరిని తిడతాడా, ఒకరిని కొడతాడా? ఇది ఆలోచించకండి. నేను ఎవరిని తిట్టట్లే, ఎవరిని కొట్టట్లేదు. నా వాయిస్ నేను ప్రజలకు వినిపిస్తున్నా. ప్రజలారా ప్లీజ్ మీరందరూ ప్రశ్నించండి, సూరన్నకు అండగా ఉండండి. మీ గ్రామం రోడ్డు తెప్పించే బాధ్యత నాది. ఒక శరత్ చంద్ర, ఒక సూరన్న, ఒక రవీందర్, ఒక ఎవరు లింగయ్య, ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటే మా నియోజకవర్గంలో ఎందరో మంది పోరాటం చేస్తారు. నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్టులు ఉన్నారు, ఆర్టీ యాక్టివిస్టులు ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, మంచిమైన గ్రామాల్ని మనం స్వచ్ఛందంగా ముందు నడిపిద్దాం. ఇంకా మనం చూపిస్తా, సూరన్న ఏదో అబద్ధం చెప్తాడు అని మీరు అనుకోవచ్చు. అనుకో ఒకసారి తొందర ఫాస్ట్గా లేచి చూద్దాం గుంతలు ఎట్లా ఉన్నాయి చూడండి. ఈ గుంతలు చూడండి, అంటే రోడ్డు వేసేటప్పుడే సరిగా వేయరు వీళ్ళు, లేకపోతే ఇంత దారుణంగా ఉంటాయి రోడ్లు. చూడండి ఈ రోడ్లు, ఇది చూడండి, ఈ రోడ్డు చూపి, కింద చూపి, ఈ రోడ్డు, ఈ రోడ్లు చూడండి, చూడు ఇట్లా కాంకర్ వెళ్తుంది. అంటే రోడ్ ఎంత ఇంచు? రోడ్ 1 ఇంచ్ ఉంది. ఎంత ఇంచ్ ఉంది? 1 ఇంచ్. దీనికి రిలీజ్ అయిన ఫండ్ ఎంత? షరత్ నువ్వు బయట తీయాలి. దీనికి రిలీజ్ అయిన ఫండ్ ఎంత? ఈ 4 కిలోల రోడ్డుకు రిలీజ్ అయిన ఫండ్ ఎంత? గతంలో ఎంత కట్టాలి, ఎంత సిమెంట్, ఎంత కంకర, ఎంత మరుంబోసారు, ఇవన్నీ బయట తీస్తే కొన్ని కోట్ల అవినీతి బయటపడుతుంది.
ఇది ఒక గ్రామం. అలా తలుచుకుంటే వందల గ్రామాల్లో సిరిపూర్ నియోజకవర్గం రోడ్ల పరిస్థితి ఇలా ఉంది. దైగా మండలంలో పెంచగల్పేట మండలాల్లో చూసుకుంటే అత్యంత దారుణంగా ఉంది. నేను గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నా, గెలిచిన రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా, ఎమ్మెల్యేని కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కన్నా సర్పంచులు కావచ్చు, అధికారులు కావచ్చు, బడ్జెట్ మీద రిలీజ్ అవుతుందా? వాట్ యు ఆర్ డూయింగ్ దేర్? ఏం చేస్తాను మీరు? ఈ అన్న రోడ్లు ఇట్లా చూడండి. ఇంకో విషయం నేను కీలకంగా ప్రశ్నించాలి మిత్రులారా, గమనించండి. ఏంటంటే ఆ ప్రశ్న, పార్లమెంటు ముందు మనం వెళ్దాం ఒకరోజు ఢిల్లీలో. పార్లమెంటు ముందు రోడ్ ఇట్లనే ఉంటుందా? ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ పోతుంది. పార్లమెంటు ముందు ఇలా రోడ్లు ఉంటాయి. ఓన్లీ కొత్తగా నిర్మించబడ్డ సెక్రటేరియట్లో మనం ప్రవేశిద్దాం ఒకసారి. ఇలాంటి రోడ్ ఉంటుందా? అర్థమైందా? సెక్రటేరియట్ వెళ్ళే ముందు ఇలాంటి రోడ్డే ఉంటుందా? ఉంటే ఏమో ఇజ్జత్ పోతుంది. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు సెక్రటేరియట్ వెళ్ళాలంటే వాళ్ళకున్న రోడ్లు ఏంటి? మా గ్రామ ప్రజలు, చిన్న చిన్న వ్యాపార ప్రజలు, రైతులు కావచ్చు, వాళ్ళ పొలాలకు వెళ్ళడానికి ఎలాంటి రోడ్లు ఉన్నాయి? పిల్లలు చదువుకోవడానికి మండల కేంద్రానికి వెళ్తారు, వాళ్ళకి ఇలాంటి రోడా? మీకు ఒక రోడ్డు ఉంటుంది, మా పిల్లలకు ఒక రోడ్డు ఉంటుంది. ఇది రోడ్డు సమస్య. అర్థమైందా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేవలం రోడ్డు ఏంటి, ఇలా చెప్పుకుంటూ అనేకమైన సమస్యలు బయటపడితే మళ్ళీ చూద్దాం రోడ్ ఎట్లున్నదో. చూడండి, బండలు మొత్తం వెళ్ళాయి. మరి వీళ్ళు ఎంతగానం ఈ కోట్లు పెట్టేసి రోడ్డు నిర్మిస్తే గింత తొందరగా వెళ్తుందా? దాదాపు ఈ రోడ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7-8 సంవత్సరాలకే రోడ్డు పోతుందా? కావేడి సమ్మయ్య గారి ఆధ్వర్యంలో గతంలో గెలిచిన ఎమ్మెల్యే ద్వారా వచ్చిన రోడ్ ఇది. 7-8 సంవత్సరాల్లో గింత ఘోరంగా ఉంటుందా? ఇది వచ్చేది సమ్మర్. మేము మీకు దాదాపు ఒక 2 నెలలు టైం ఇస్తాం. ఈ 2 నెలల్లో కనుక మీరు ఈ రోడ్లు నిర్మించకపోతే ఇదే గ్రామంలో ఇదే రైతులతో శరత్ చంద్ర ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. 200 మంది రైతులతో ఖచ్చితంగా. ఓకేనా? 200 మంది రైతులతో ఇదే గ్రామంలో మాకు రోడ్డు కావాలనేసి ధర్నా చేస్తాం. మేము ప్రజలారా మీరు సహకరిస్తే మీ గ్రామాన్ని 4 కిలో రోడ్లు నేను తెప్పిస్తాను. ఖచ్చితంగా చెప్తున్నా. ఈ గుంతలమయమైన రోడ్లు, ఈ రోడ్ల పరిస్థితి గురించి ప్రశ్నించే వాళ్ళు కావాలి. అందుకే ఒకటేమంటున్నా, పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, వెళ్ళాలంటే వాళ్ళకు మంచిగా మెరుస్తున్న రోడ్లు ఉంటాయి. మా ప్రజలకు కావచ్చు ఇలాంటి దరిద్రమైన రోడ్లు ఉంటాయి. ఎవరు సిగ్గుపడాలి చెప్పండి? ప్రజలారా, ఆ రాజకీయ నాయకుడు నాకు ఎంత ఇస్తాడు? ఆ రాజకీయ నాయకుడు మా గ్రామంలో వచ్చి నా తలుపు తట్టేసి 500 ఇచ్చిందా, 1000 రూపాయలు ఇచ్చిందా, 2000 ఇచ్చిందా? ఇది కాదు సమస్య. అట్లనే చూస్తాను. రాజకీయ డబ్బులు ఇస్తానే కోణంలో చూస్తాను తప్ప వాడి నీ దగ్గర ఎంత దొబ్బి తింటానో చూడట్లే. కాబట్టి ఈ రోడ్డు సమస్యలు మారాలని, ఈ గ్రామ రోడ్డు కావాలని నేను కష్టపడతాను. ఖచ్చితంగా ఈ వీడియోని రేవంత్ రెడ్డి వరకు మీరు షేర్ చేస్తే కనుక ఖచ్చితంగా రోడ్డు వస్తుంది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి లోపమో, కేసీఆర్ లోపమో, కేటీఆర్ లోపమో చెప్పట్లే. వాళ్ళు బరాబరే ఫండ్ పంపిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళే బుడ్డాలు కొంచెం దోచుకొని కమిషన్లో కకృతి పడి రోడ్ని 1 ఇంచ్ చూడండి. ఇది రోడ్డు ఎంత ఉంది? ఇంతకు 1 ఇంచ్ కూడా లేదు, లోపల 1 ఇంచ్ కూడా లేదు. అంటే ఇది దరిద్రంగా మీకు డబ్బు కావాలి, మీ జేబులో డబ్బులు నింపుకోవడానికి అధికారుల కమిషన్లు ఇచ్చుకుంటూ మీ విధానాలు బాగలేక ఈ ప్రజల జీవితాలు మట్టి పోస్తారా? కాబట్టి దయచేసి ఇది ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద ద్వేషంతోనో కాదు, ప్రజల తరపున నేను ప్రశ్నిస్తున్నా. అధికారం నిజాయితీ ఉంటే రండి చర్చ చేద్దాం. ఇదే గ్రామంలో ప్రజాప్రతినిధులు రండి చర్చ చేద్దాం. ఆ రాజకీయ నాయకుడు రండి చర్చ చేద్దాం. గతంలో గెలిచిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు గెలిచిన వాళ్ళు కావచ్చు, రండి చర్చ చేద్దాం. సామరస్యంగా ఈ రోడ్డు సమస్యని ఇక్కడ నుంచి తీర్చిదిద్దేసి ప్రజలకు నిజంగా నచ్చినట్టు, ప్రజలు మెచ్చినట్లు ఈ రోడ్డును వేసించే బాధ్యత ఉందని చెప్పేసి సూర్యన టీవీ తరపున సూర్యన ఎల్లప్పుడూ గలం విప్పుతున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ.